దేశంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతరలలో ఒకటైన నాగోబా జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఈ జాతరలో కీలక ఘట్టమైన నాగోబా దర్బార్ ఇవాళ జరగనుంది. ఎప్పుడో స్వాతంత్రానికి ముందు నాగోబా జాతరలో ప్రారంభమైన ప్రజా దర్బార్ నేటికి కొనసాగుతోంది. జాతర ముగింపు సందర్భంగా ప్రజా దర్బార్ కొనసాగనుంది. దీనికి రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్తో పాటు ఇతర అధికారులు పాల్గొననున్నారు. గిరిజనం సమస్యలపై దర్బార్ సాంప్రదాయాన్ని నేడు కొనసాగించనున్నారు. గిరిజనులంతా తమ సమస్యలను ప్రజా దర్బార్ కార్యక్రమంలో తెలియజేయనున్నారు. వాటి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయనుంది. ఇక జాతరలో భాగంగా ఇవాళ నాగోబా దర్బార్ నిర్వహించనున్నారు. రేపు బేతాల్ పూజ, మండగా జాలింగ్ పూజలతో నాగోబా జాతర ముగియనుంది. ఇక ఇవాళ జరిగే ఈ ప్రజా దర్బార్ను ఆనాడు లండన్కి చెందిన శాస్త్రవేత్త హేమండ్ డార్ఫ్ ప్రారంభించారు. ఎక్కడో విదేశాల్లో పుట్టి ఆదిలాబాద్ గోండులకు ఆప్తుడయ్యాడు హేమండ్ డార్ఫ్. కొండా కోనల్లో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిపుత్రుల దయనీయ స్థితి చూసి డార్ఫ్ చెలించిపోయాడు. దశాబ్ద కాలం గోండులతో కలిసి జీవించారు. ఆదివాసీలకు న్యాయపరమైన హక్కులు అందించి వారి పాలిట దైవంగా నిలిచిపోయారు హేమండ్ డార్ఫ్. 1936లో ఉద్యోగరీత్యా హేమండ్ డార్ఫ్ భారత్కు వచ్చారు. 1940లో ఆయన్ను నిజాం ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాకి పంపించింది. గెరిల్లా పోరాట యోధుడు కొమరం భీం నిజాం ప్రభుత్వంపై చేసిన తిరుగుబాటు ఆయన వీరమరణం పొందిన తర్వాత కూడా ఆరలేదు. దీంతో నిజాం సర్కార్ డార్ఫ్ను గిరిజన వెనుకబడిన తరగతుల సలహాదారుగా నియమించింది నిజాం ప్రభుత్వం. అధ్యయనం అనంతరం గిరిజన సంక్షేమ చట్టాలు రూపొందించిన డార్ఫ్ నేడు అడవి, భూమి, నీరుపై ఆదివాసీలకు హక్కులు లభించేలా చేశాడు. ప్రతి ఏటా కేస్లాపూర్ నాగోబా జాతరలో గిరిజన సమస్యలపై దర్బార్ జరుగుతుందంటే అది డార్ఫ్ అప్పట్లో ప్రారంభించిన సాంప్రదాయమే. ఏటా నిర్వహించే నాగోబా దర్బార్కి రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరవుతారు. ఆదివాసీ తెగలకు సంబంధించిన ప్రముఖులు సమస్యలను సర్కారు దృష్టికి తీసుకెళ్తూ ఉంటారు. విద్య, వైద్యం, రక్షిత మంచినీరు, గూడేలకు విద్యుత్ సౌకర్యం, ఇళ్లు, ఇలా అనేక అంశాలు ఏటా దర్బార్లో ప్రస్తావనకు వస్తూనే ఉన్నాయి. అయితే ఆ సమయానికి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పే ప్రజాప్రతినిధులు, అధికారులు మళ్లీ జాతర వచ్చే వరకు కనబడరు అన్న ఆరోపణలు ఉన్నాయి. కిస్లాపూరులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ప్రజా దర్బార్ను నిర్వహించడం అనేది అది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒకటి అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ కూడా అది ఆదివాసీ ప్రజల సమస్యలను ఏది కూడా ఇప్పటి వరకు పరిష్కరించినటువంటి దాఖలాలు లేవు. తూతూ మంత్రంగానే అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ సమస్యలను చెప్పినప్పటికీ కూడా, జరుపుతున్నప్పటికీ కూడా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతూనే వస్తున్నారు. దేవాలయం కూడా పూజారులు, మిశ్రమ వంశస్థులు, అదేవిధంగా ప్రభుత్వము అన్ని రకాలుగా ఆలోచన చేసి రోజు రోజుకు అభివృద్ధి చేయడం, భవిష్యత్తులో ఈ ప్రాంతంలో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యమంత్రి గారి దృష్టికి, డిప్యూటీ సీఎం గారి దృష్టికి కూడా ఎప్పటికప్పుడు స్థానిక ఎమ్మెల్యే వేడం బొజ్జు గారు, నేను కూడా చాలా సందర్భంలో వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.